హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆదిత్య, జేవి క్రియేషన్స్. ఈ వీడియోలో హిందూ మ్యారేజెస్లో పెళ్లి కొడుకు కాశీకి వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకువెళ్తారండి. దాన్ని ఎంత అందంగా డెకరేషన్ చేశానో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూ చెప్తాను. ఇక స్టార్ట్ చేద్దామండి. గొడుగుకి ఏదైనా పర్వాలేదండి, పెద్దదైనా చిన్నదైనా హ్యాండిల్ కింద ఎలా ఉన్నా పర్వాలేదు. మీకు ఏ గొడుగు నచ్చితే ఆ గొడుగు తీసుకోవచ్చు. కాకపోతే దానికి మాత్రం వెల్వెట్ క్లాత్ అనేది మాత్రం ప్రిఫర్ చేయాలి. మీకు స్టెప్ బై స్టెప్ ఏది ఫస్ట్ వేయాలి, ఏది లాస్ట్ వేయాలి, ఏ లేస్ని ముందు యూస్ చేయాలి అనేది మీకు నేను క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఈ క్లాత్ తీసుకొని, సరిపడగా క్లాత్ తీసుకొని దాన్ని డిబ్బీ కుట్టి అంటారు కదా, ఎడ్జెస్ దాన్ని కుట్టి ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టాలండి. ఎడ్జెస్ కట్ చేసేసేయాలి. తర్వాత 8 కార్నర్స్ వస్తాయి కదండి గొడుక్కి, ఏ సైజ్ గొడుక్కైనా 8 కార్నర్స్ వస్తాయి కదా. ఒక్కో కార్నర్లోని గోల్డ్ లేస్ అనేది తీసుకున్నాను. కార్నర్లోని ఎడ్జెస్కి సరిపడగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొలుచుకొని కట్ చేసుకొని పీసెస్ కింద అటాచ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇంకా ఎడిషనల్ లుక్ కోసం అని చెప్పి దానిపైన 2 లైన్స్ పెరల్ చైన్ అనేది నేను అటాచ్ చేస్తున్నానండి. నాకు ఇలాగ ఏదైనా కాన్సన్ట్రేషన్గా చేస్తే లిప్స్ అనేవి ఫోల్డ్ చేయడం నాకు అలవాటు. మా అమ్మ కూడా అంటారు, నేను నీ మూతి పట్టుకుంటాను, నువ్వు నీ పని చూసుకో అని సరదాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలి చూద్దామండి. ఇలాగా పెరల్స్ చైన్ అనేది టోటల్గా ఈ 8 కార్నర్స్లో కూడా ఇలాగే అటాచ్ చేసేయాలండి. ఇదేంటంటే మెయిన్ థింగ్, గొడుగు చూడడానికి ఏముంది 4 లేసులు 4 ప్యాచెస్ వేసారు అన్నట్టే ఉంటుంది. కాకపోతే ఏది ఫస్ట్ వేయాలి, ఏది లాస్ట్ వేయాలనే దాని మీద కూడా లుక్ ఉంటుందండి. ఇవి ఫస్ట్ ఇది వేయకుండా ఈ లేస్ మనం రౌండ్ అప్ చేస్తాం అనుకోండి, ఈ ఎడ్జెస్ అనేవి పైకి వస్తాయి. సో ముందు కార్నర్స్లోని లేసెస్ పెట్టి, తర్వాత నేను ఫ్లోరల్ డిజైన్ వచ్చిన ఒక లేస్ని తీసుకున్నానండి గొడుగు ఎడ్జెస్లో వేయడానికి. చూసారా, రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. గొడుగు క్లాత్ అనేది గ్రీన్ తీసుకున్నాను కదా, అందుకు కాంట్రాస్ట్గా ఉంటుంది, లుక్ బాగుంటుందని చెప్పి రెడ్ కలరు ఫ్లవర్స్ వచ్చిన లేస్ తీసుకున్నానండి. లుక్ బాగుందండి. తర్వాత ప్యాచెస్, గొడుగుకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్యాచెస్ ఉండాలండి. చిన్న ప్యాచ్ అంత లుక్ రాదు, పెద్ద ప్యాచ్ ఉంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ ప్యాచ్ అనేది ఒకేసారి అటాచ్ చేసేయకూడదండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ కింద నుంచి పై వరకు కూడా కొంచెం కొంచెం గ్లూ పెట్టుకోవాలి. మనం గ్లూ కానీ ఒకేసారి గ్లూ పెట్టేసినా మనం కింద అటాచ్ చేసి పైన ఎడ్జ్ సరి చేసేటప్పటికి ఆ గ్లూ అనేది డ్రై అయిపోతుంది. సో కింద నుంచి పెట్టుకోవాలండి. వెనకాల చూసారా మా అమ్మగారు, మా అత్తయ్య గారు, వాళ్ళ పిన్ని గారు చూస్తున్నారు ఎలా చేస్తున్నానా అని. సో కింద నుంచి అలాగా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మీకు గొడుగుకి బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి దాని మీద ఇలాగా పెట్టేస్తే బ్యాలెన్స్డ్గా అలా ఉంటుంది. కింద అతికించేసామంటే కనుక మనకి అలాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం కొంచెం కొంచెంగా పైకి మూవ్ చేసుకుంటూ కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ అయిపోయాక కింద పైన కూడా ఒకసారి ఇలాగా ఒత్తితే అండి అది అలా బాగా అటాచ్ అవుతుంది. అలా స్లోగా అంటించుకుంటూ వెళ్ళాలి. అలాగే 8 కార్నర్స్ ఉంటాయి కదండి. 8 కార్నర్స్లో కూడా 8 ప్యాచెస్. నేను గోల్డ్ కలర్ ప్యాచ్ తీసుకున్నానండి. ప్యాచ్ అనేది అసలు చాలా నీట్గా ఉంది డిజైన్. మీకు గొడుగు కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఆ ప్యాచ్ డిజైన్ ఎలా ఉంటుందో ఒకసారి జూమ్ చేసి చూడండి. అలాగే ఇటువంటి యూనిక్ ఐటమ్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇది చూసారా, చాలా నిదానంగా అంటించాలి. ఇలాగే మొత్తం ప్యాచెస్ అన్నీ కూడా 8 కార్నర్స్లోని 8 ప్యాచెస్ అంటించేసాక నెక్స్ట్ మీకు పైన ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదండి, దానికి చిన్న నాబ్లా ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని హోల్డ్ చేసేలాగా. సో ఆ నాబ్ దగ్గర కూడా మనం డిజైన్ చేయాలి.
మీకు ఇది ఇంకా నేను క్లియర్గా ఉండడం కోసం అని చెప్పి నేను స్లోగా కొంచెం సేపు ఈ వీడియో అనేది తీసానండి. ఇది ప్యాచ్ అటాచ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, అందుకని చెప్పి నేను దాన్ని స్లోగా తీసాను. కొంచెం ఓపిక్గా చూడండి. అలాగే ఇంకా అన్ని ప్యాచెస్ కూడా ఇలాగే అటాచ్ చేయాలి. తర్వాత ఇదిగోండి చెప్పాను కదండి, సెంటర్లోని నేను లుక్ కోసం అని చెప్పి ఒక పెద్ద కుందన్ని డెకరేటివ్ పీస్ కింద తీసుకున్నాను. దాని చుట్టూరు కూడా ఇంకా ఎడ్జెస్ అనేవి కనిపించకుండా ప్లస్ కొంచెం గ్రాండ్ లుక్ కోసం అని చెప్పి కింద ఏదైతే ఫ్లోరల్ లేస్ తీసుకున్నానో ఆ లేస్ని చిన్న చిన్న ఫ్లవర్స్గా కట్ చేసేసి నేను చుట్టూరు అటాచ్ చేయడం జరిగింది. అదిగోండి అలాగా ఒక 6-7 పడ్డాయండి నాకు ఈ ఫ్లవర్స్ అనేది. మీరు తీసుకునే లేస్ని బట్టి కూడా ఇది కౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇవే పడతాయని లేదు, గొడుగు సైజుని బట్టి ప్లస్ మీరు తీసుకునే లేస్ని బట్టి కూడా మీకు కౌంట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ పైన నాబ్ దగ్గర మాత్రం కొంచెం పెద్ద ప్యాచ్ తీసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది, చూసారా ఇలా వచ్చింది. ఇదిగోండి కింద ఎక్స్ట్రా అడిషనల్ లుక్ కోసం అని చెప్పి నేను హ్యాంగింగ్స్ పెట్టానండి. ఎలా ఉందండి గొడుగు, బాగుందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.